2. ఎండోమార్ఫ్. వీళ్ళు సాధారణంగా లావుగా, బొద్దుగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. ఈ కారణంగా తిన్న ఆహారం త్వరగా ఫ్యాట్‌గా మారుతుంది. వీరు ఎక్కువగా అన్నం తినడం లేదా స్నాక్స్ ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. వీరి బాడీ మజిల్ మాస్ కంటే ఫ్యాట్ మాస్ ఎక్కువగా ఉంటుంది. వీరికి వ్యాయామం చేసిన వెంటనే మజిల్ పెరుగుతుంది. జిమ్‌కి వెళ్ళే మొదటి వారం నుంచే మజిల్‌లో మార్పు కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఫ్యాట్ కూడా పెరుగుతుంది. అందువల్ల శరీరం షేపు మంచిగా ఉంచుకోవడం కోసం ఎప్పుడూ శరీరంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు వర్కౌట్స్ చేయాలి అంటే ముందుగా ఫ్యాట్ లాస్ మీద కాన్సంట్రేట్ చేయాలి. తర్వాత స్ట్రెంగ్తెన్ ఎక్సర్సైజులు చేయాలి. వీళ్ళకి హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ మరియు ఇంటెన్స్ కార్డియో వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయి. రోజుకి 30 నుండి 45 నిమిషాలు చొప్పున వారానికి కనీసం 5 రోజులు వర్కౌట్ చేయాలి. మొదటి రోజు 10 నిమిషాలు నడక, 20 నిమిషాలు ఎక్సర్సైజులు చేయాలి. రెండో రోజు ఫుల్ బాడీ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు చేయాలి. మూడవ రోజు వేగంగా నడక లేదా ఈత లాంటివి చేయాలి. నాలుగవ రోజు లోయర్ బాడీ ఎక్సర్సైజులు చేయాలి. ఐదవ రోజు కోర్ వర్కౌట్స్ చేయాలి. ఇలా వేర్వేరుగా ప్లాన్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇక వీళ్ళ డైట్‌కి వస్తే పోర్షన్ కంట్రోల్ ఉండాలి. అంతేకాకుండా హై ప్రోటీన్స్ తీసుకోవాలి. వీళ్ళు ఎక్కువ తినడం మానుకోవాలి. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగాలి. ఇది ఫ్యాట్‌ని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందించాలి, కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి. షుగర్ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్ తినకూడదు. వీళ్ళ డైట్‌లో వెజిటబుల్స్, ఫైబర్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.